ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకోకుండా ట్రోలింగ్ కి గురవుతున్నాడు. సడన్ గా తన మీద మాటల దాడి జరుగుతోంది. ఇది మెగా దాడి అని కాదు, కావాలనే మెగా ఫ్యామిలీస్ మధ్య చిచ్చు పెట్టే ఆర్టిఫిషియల్ దాడి అని ఇంకొందరు అంటున్నారు. పవన్ గెలుపు తర్వాతే బన్నీ మీద ట్రోలింగ్ పెరగడం వెనుక కుట్రకోణం ఉందా? ఇంతకీ బన్నీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఎవరు ట్రోల్ చేస్తున్నారు? కారణమేంటి? టేక్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ పెరగడానికి కారణం తను రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నాయకుడికి సపోర్ట్ చేయడం. సరే, పిల్లనిచ్చిన మామ కాబట్టి అటు తరపున బ్యాచ్ కోసం బన్నీ ప్రచారం చేశాడు. అంతకుముందు పవన్కే తన సపోర్ట్ తెలియజేశాడు. కట్ చేస్తే ఇప్పుడు పవన్ గెలిచాడు. పవన్ చరణ్, సాయి ధరమ్ తేజ్ అండ్ కో సపోర్ట్ చేశారు. బన్నీ సపోర్ట్ చేసిన వైసీపీ నేత ఓడిపోయాడు. దీంతో బన్నీ మ్యాజిక్ పనిచేయలేదా అంటూ ప్రశ్నలు, రాంగ్ రూట్లో అల్లు అర్జున్ వెళుతున్నాడంటూ కామెంట్స్ పెరిగాయి. అయితే నిజానికి బన్నీ మీద ఎలాంటి కోపం లేదని, గతంలోనే నాగబాబు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినా కూడా, తన స్టేట్మెంట్ అల్లు అర్జున్ ఉద్దేశించి అనలేదని తెలిసినా కూడా ఇప్పుడు ట్రోలింగ్స్ మాత్రం ఆగట్లేదు. అందుకే దీని వెనక కుట్రకోణం ఉందా అనే అనుమానాలు పెరిగాయి. ఆల్రెడీ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి దూరం పెరిగిందనే రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో పవన్ గెలుపు, బన్నీ బంధు ఓటమితో బన్నీని కావాలనే కొందరు టార్గెట్ చేశారనే అనుమానాలు పెరిగాయి. ఇలా బన్నీని ట్రోల్ చేస్తే మెగా ఫ్యాన్స్ ఎలా చేస్తున్నారనే అభిప్రాయం పెరిగి బన్నీకి మెగా కాంపౌండ్తో మరింత దూరం పెరుగుతుందనే కుట్రిది అంటున్నారు. ఇలా కూడా రకరకాల స్పెక్యులేషన్స్ పెరిగాయి.